Everybody praise the Lord in the name of Lord Jesus Christ of Nazareth. అయితే ఈరోజు నా వాక్య ఉపదేశం ఏంటంటే వెరీ సింపుల్. జీసస్ క్రైస్ట్ వచ్చింది పాపులకు, రక్షణ లేని మనుషుల కోసమే వచ్చిందట. ఓకేనా? బైబిల్ ప్రకారం చూద్దాము. లూక్ 5:32, లూకా సువార్త 5:32, లూక్ 5:32. ఇక్కడ ఏముందంటే, జీసస్ ఆన్సర్డ్ దెమ్, ఇట్ ఈస్ నాట్ ద హెల్తీ హూ నీడ్ ఎ డాక్టర్ బట్ ద సిక్. హ్యావ్ నాట్ కమ్ టు కాల్ ద రైచియస్ బట్ సిన్నర్స్ టు రిపెంటెన్స్. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నంటే, ఒక అనారోగ్యం మనిషే డాక్టర్కి వెళ్తారంట. ఆరోగ్యంలో డాక్టర్కి వెళ్తారా? అట్లా వెళ్తే పిచ్చోడే. అయితే ఇక్కడ ఏముంది, యేసు ప్రభు అర్థం ఏంటంటే, వాక్యానుసారంగా నువ్వు ఎవరైనా కావచ్చు, హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, నువ్వు ఎవరైనా కావచ్చు. ఇదొకటి. ఓకేనా? ఎవరైనా కావచ్చు, ఇదొక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, నువ్వు ఎంత పాపమైనా కావచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్ హౌ డీప్ యువర్ సిన్ ఇస్. ఎంత భయంకరమైన పాపమైనా సరే, ఎంత భయంకరమైన పాపమైనా సరే, ఎంత గొప్ప పాపంలో నువ్వు పడి ఉన్నా సరే, క్రైస్తవుడు ఒక యేసు ప్రభువుని నమ్మి కూడా భయంకరమైన పాపంలో ఉన్న క్రైస్తవుడు కాని మనిషి అంటే జీసస్ తెలియని మనుషులు కూడా వాళ్ళు ఎట్లాంటి పాపంలో ఉన్నా సరే, ఇవన్నీ కాదంటే, ఇడ నువ్వు యేసు దగ్గరికి వస్తే, నువ్వు ప్రాయశ్చిత పడితే, రిపెంట్ అయితే, ఆయన నీ పాపంని, శాపంని విడిపించి గొప్ప ఆశీర్వాదంలోకి తీసుకొస్తాడు. అది మ్యాటర్. ఇక్కడ ఏముందంటే, యేసు ప్రభు తెలిసినా తెలియకపోయినా, నువ్వు ఎంత గొప్ప పాప అయినా సరే, నీది ఎంత గొప్ప భయంకరమైన పాప బ్యాక్గ్రౌండ్ అయినా సరే, ఆ పాపం ద్వారా వచ్చిన ఎంత భయంకరమైన శాపమైన రోగమైనా సరే, ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నట్టే, నేను పాపుల కోసమే వచ్చిన. ఇట్ డజంట్ మ్యాటర్ హూ యు ఆర్ ఆర్ టు హూమ్ బిలాంగ్స్. అంటే నువ్వు దేనికి సంబంధించిన మనిషివో తెలియదు. నువ్వు ఎంత భయంకరమైన పాపివైనా సరే, ఈ పాపము దేవుడు క్షమించలేనిది కాదు అని నువ్వు అనుకున్నా సరే, ఒకటి తెలుసా మీకు, దెర్ ఇస్ నో పవర్ ఆర్ ఎ సిన్ దట్ ఈస్ గ్రేటర్ దెన్ ద లవ్ అండ్ ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ భూమి మీద ఎంత గొప్ప పాపమైనా, ఎంత గొప్ప శాపమైనా, ఎంత గొప్ప ఆ శక్తి అయినా, యేసయ్య శక్తి ప్రేమ కంటే మించిది అది కాదంట. సో ఎంత నువ్వు భయంకరమైన పాపమైనా సరే, గుర్తుపెట్టుకోలేడా, సింపుల్ ట్రిక్. నీ పాపం గొప్పది కాదు ఈడ యేసయ్య దగ్గర. నువ్వు అంటే ఏ మతంకి సంబంధించిన మనిషివి కాదు ఈడ. ఇక్కడ ఏం తెలుసా, నువ్వు యేసు ప్రభు అంగీకరించి రిపెంట్ అయినవా అది ముఖ్యం. అప్పుడు నీ పాపాల నుంచి అన్ని నుంచి నువ్వు బయటపడతావు. అందుకో యేసు ప్రభు ఏం చెప్పినట్ట, దానికంటే ముందు కొంతమంది పెద్ద మా మతకు సంబంధించిన మనుషులు ఉంటారు బైబిల్లో. వాళ్ళు యేసు ప్రభుని అడిగినారు అనమాట, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అని. యేసయ్య కాన్సెప్ట్ సింపుల్, నేను ఏం చేసినా సరే నా యొద్దకు వచ్చినోని నేను రిజెక్ట్ చేయను. ఆడ పాపం ఉన్నాడా పాపం లేడా నాకు సంబంధం లేదు. వారు నా దగ్గరకు వచ్చి నన్ను అంగీకరించి రిపెంట్ అయిందా, వాడు ఆ పాపం నుంచి విడిపింపబడతాడు. ఒక సందర్భంలో మాథ్యూలోనే ఒక మాట అంటాడు యేసు ప్రభు. ఒక మంచం మీద ఒక అనారోగ్యంతో పడున్న మనిషితో అంటే ఒక మాట అంటాడు యేసు ప్రభు, అయ్యా నీ పాపములు క్షమింపబడ్డాయి, నువ్వు లేచి నడవచ్చు అని. అంటే ఆ పాపం వల్ల ఆ రోగంలో ఆయన ఉన్నాడు. సో నీ పాపములు క్షమింపబడ్డాయి, యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్, సో గెట్ అప్ అండ్ వాక్ అన్నాడు. అంటే అనారోగ్యంతోనే అనారోగ్యం పాపంకి సంబంధం ఉంటుంది. సో నీ అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు పాపం బట్టి కూడా నీకు రావచ్చు. అర్థమవుతుందా? రావచ్చు. ఆ పాపం నీ నుంచి పోతేనే తప్ప, ఆ సిన్ నీ నుంచి పోతేనే తప్ప ఆ శాపం సంబంధించిన అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు పోవట. సో రూట్ ఏంటంటే సిన్. ఎవ్రీ కర్స్, దట్ ఇస్ రూట్ కర్స్ ఫర్ ఎవ్రీ కర్స్ ఇస్ అ సిన్. సో ఆ సిన్ యేసు ప్రభు దగ్గర వెళ్ళిపోతుంది. అది if you believe and repent in the friend of God, that sin will come out. So by that you will come out from that curse. Hallelujah. అందుకోసం
నువ్వు నీతిమంతునైతేనే యేసుప్రభు నమ్మడము, నువ్వు పరిశుద్ధిగా ఉంటేనే యేసుప్రభు నమ్మడం అది మ్యాటర్ కాదు. నువ్వు యేసుని ఎంత ప్రేమించావో అది మ్యాటర్. నువ్వు ఎంత ప్రేమిస్తానో అంత పాపం వెళ్ళి బయటకు వస్తావు. గుర్తుపెట్టుకో. అందరూ అంటారు నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తే తప్ప దేవుడిని ప్రేమించాడు, నువ్వు నీతిగా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా, లేకపోతే దేవుడిని ప్రేమించాడు. ఒక్కడు గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత పెద్ద పాపంలో ఉన్నా సరే, నువ్వు ఎంత యేసే ప్రేమని నువ్వు అంగీకరిస్తావో అంత నీ పాపం నుంచి నువ్వు బయటకు వస్తావు. నీ పాపంలో యేసేకి దూరం ఉండడం కాదు, నీ పాపంలో యేసేకి దగ్గర కావడం, ఆయన ప్రేమించడంలో నువ్వు నీ పాపం నుంచి నువ్వు బయటకు వస్తావు. నువ్వు ఎవరైనా సరే, ఇప్పుడు ఈ వీడియో నాకు తెలిసి ఎంతమంది అవుతుందో నాకు తెలియదు, ఎవరింటున్నా సరే నన్ను ఈ శాపంలోకి నీ పాపంలోకి ఎవడు విడిపిస్తాడు, ఈ బలహీనత నుంచి ఎవడు విడిపిస్తాడు అంటే నేను చెప్పగలుగుతా, యేసు ప్రభు నేను విడిపించగలుగుతాడు. ఎస్, ఐ కెన్ అష్యూర్ దట్ జీసస్ హ్యాస్ ఎ పవర్ టు రిలీజ్ యూ ఫ్రమ్ సిన్. హల్లెలూయా. ఇట్ డజంట్ మ్యాటర్ హూ యు ఆర్. నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఎంత పాపంలో నువ్వు ఉన్నా సరే, నువ్వు రిపెంట్ అయితే నువ్వు అందరికెళ్ళి బయటికి వచ్చేస్తావు. కాబట్టి నేను సిన్నర్స్ కోసం వచ్చిన, రైచియస్ కోసం కాదంట. ఈ భూమి మీద ఎవరు నీతిమంతులు లేడు, సిన్నర్సే ఉన్నాడు. దాని అర్థం ఇంకోటి అర్థం చెప్పాలండి. సో యేసు ప్రభు ఇప్పుడు యేసు ప్రభు నమ్మాలంటే మీరు పరిశుద్ధంగా ఉండాలా, మీరు బ్యాప్టిజం తీసుకోవాలంటే మీరు పరిశుద్ధంగా ఉండాలా, నీతిగా ఉండాలా? ఇంపాసిబుల్. యేసు ప్రభువుని అంగీకరిస్తే తప్ప మీరు నీతిమంతులు కాదు, మీరు పరిశుద్ధమంతులు కాదు. అందుకోసమే యేసయ్య అందరిని ప్రేమించి అందరిని యాక్సెప్ట్ చేస్తాడు. ఆయన నువ్వు ఎంత పెద్ద పాపంలో ఉన్నా సరే, యేసయ్యను రక్షించు యేసయ్య అంటే నేను రక్షించడానికి సమర్థుడైన. ఇప్పుడు చెప్పు, యేసు ప్రభువుని నువ్వు ప్రేమించడానికి, యేసు ప్రభువుని దగ్గర నువ్వు రానికి నీ పాపం అంటమా, లేకపోతే నీకు సంబంధించింది ఏమైనా మతం అంటమా? ఏది అడ్డం లేదు, ఏది అడ్డం లేదు. నువ్వు ఎంత భయంకరమైన పాపి అయినా సరే, దానికంటే పవర్ఫుల్ ఆయన ప్రేమ. ఆయన ప్రేమ కిందికి వచ్చేసి రిపెంట్ అయ్యి ఆయన ప్రేమ కిందికి వచ్చే, ప్రాయశ్చిత్తం పడి ఆయన ప్రేమ కిందికి వచ్చేసాయి. నువ్వు నీ పాపం నుంచి, సమస్యల నుంచి విడిపింపబడతావు. కాబట్టి పాపము, కాబట్టి దేవుడు యేసు ప్రభువుని అంగీకరించాలంటే, యేసు ప్రభువుని బ్యాప్టిజం తీసుకోవాలంటే ఈ కండిషన్స్ ఉంటాయి. అంటే దెర్ ఇస్ నో కండిషన్స్. యేసు ప్రభు దగ్గర నో కండిషన్స్. ఈవెన్ సింగిల్ ఒక కండిషన్ కూడా యేసు ప్రభువుని నమ్మడానికి ఉండదు. నన్ను నమ్ము, నువ్వు ఇట్లా నమ్ము, నువ్వు పరిశుద్ధంగా ఉండాలా, నీతిగా ఉండాలా, నువ్వు అవి మానేసి ఇవి మానేసి రానే దేవుడు యేసు ప్రభు అన్నాడు. యేసు ప్రభు దగ్గరికి వస్తేనే నువ్వు ఇవన్నీ మానేయగలుగుతావు. ఆయన బలము పొందుకుంటేనే నువ్వు పాపం నుంచి బయటగలుగుతావు. ఆయన బలము పొందుకుంది, ఆయన దగ్గరికి నువ్వు రాంది, నువ్వు పాపం నుంచి బయటికి రాలేదు. కాబట్టి నేను నీతిగా పరిశుద్ధంగా ఉంటేనే యేసు ప్రభు దగ్గరికి వస్తా అంటే అది జన్మలు కాదు. నువ్వు ఎట్లాంటి పాపంలో ఉన్నా సరే యేసు దగ్గరికి వచ్చి, ఎటువంటి పాపం ఉన్నా సరే నేను క్షమించి నిన్ను హత్తుకొని నిన్ను విడిపించే ప్రేమ పవర్ఫుల్ గాడ్. ఆయన ఎంత ప్రేమగలడంటే ఆయన ఇట్ డజంట్, అంటే నువ్వు ఎంత సిన్లు ఉన్నా సరే అది చూడడు అనమాట. నీ మీద ఉన్న ప్రేమని ఆయన లక్ష్య పెడతాడు తప్ప నీ పాపం నీ లక్ష్య పెట్టాడు. కాబట్టి నువ్వు రిపెంట్ అయ్యి ప్రాయశ్చిత్తపడి నువ్వు ఆయన ప్రేమ కిందికి వచ్చి, ఆయన రెక్కల కిందికి వచ్చి, నువ్వు వేరే రిలీజియస్లో ఉన్నా సరే నేను నమ్మొచ్చు యేసు ప్రభువుని అంటే నువ్వు ఈజీగా నమ్మొచ్చు. సో దెర్ ఇస్ నో రూల్స్, నో కండిషన్స్. అందుకోసం సాక్రిఫైస్ అందరు తీసుకోవాలి. తాగును మానేసి ఉండే చర్చికి రావాలా, పరిశుద్ధులే చర్చి రావాలంటే ఎవ్వరు చర్చికి రారు. ఎందుకంటే యేసు ప్రభు శరీరం రక్తం తీసుకుంటే తప్ప ఎవ్వరు మనిషి కుమారుడు రక్షింపబడడు అని బైబుల్ యేసు ప్రభు చెప్పిండు. అంటే దాని అర్థమైంది, నువ్వు రెగ్యులర్గా చర్చి, నువ్వు ఏ పాపం ఉన్నా సరే చర్చికి వచ్చి రిపెంట్ అయ్యి ఆ సాక్రిఫైస్ తీసుకున్నా కొద్దీ నువ్వు పరిశుద్ధుడు అవుతావంట, నీతిమంతుడు అవుతావంట. అంతేగాని నీతిమంతుడే పరిశుద్ధ మంతుడే నేను వస్తా అంటే నువ్వు అట్టగల అంటే ఇక మళ్ళీ రావు. ఆ నీతి ఆ పాపంలో అందులో నువ్వు పడిపోయి ఇంకా అది నిన్ను చంపే వరకు తీసుకెళ్తావు తప్ప అది నువ్వు మానేసి యేసు ప్రభుకి వస్తా అంటే సీన్ వరకు లేదు. నువ్వు యేసు ప్రభు దగ్గరికి వస్తేనే తప్ప నువ్వు అలాగే బయట రావు. ఆ పాపం నుంచి, ఆ అపరిశుద్ధత నుంచి, అన్రైచియస్ నుంచి, ఇన్జస్టిస్ నుంచి, అన్హోలీనెస్ నుంచి నువ్వు బయటికి రాలేవు. అందుకోసం యేసయ్య ఎవరికి తెలుసా? నువ్వు ఇంకోటి బైబుల్ ఒకటి ఉంటుంది, పాపం ఎక్కువ ఎక్కడ విస్తరిస్తాయో అక్కడ యేసయ్య కృప ఇంకెక్కువ విస్తరిస్తాడు. అంటే యేసయ్య మనిషి అని తెలిసాడా? ఒక మనిషి రక్షింపబడాలి. నీ పాపంలో నిన్ను శిక్షించడం ఆయన ఉద్దేశం కాదు.
నీ పాపం నుంచి నువ్వు ప్రాయశ్చిత్తపడి ఆ పాపం నుంచి నువ్వు బయటికి వచ్చి నువ్వు దీవింపబడాలనే ఆయన ఉద్దేశము తప్ప నిన్ను చంపాలని, నిన్ను ఏదో ఒకటి చేయాలని, నువ్వు క్రిస్టియన్ కాదు కాబట్టి నేను ఏదో ఒకటి చేయాలా కాబట్టి నేను అంగీకరిస్తానో లేడో, నువ్వు నాన్ క్రిస్టియన్ కాబట్టి అంగీకరిస్తానో లేడో. క్రిస్టియన్ అంటే అర్థమైంది తెలుసా? దెర్ ఇస్ నో స్పెసిఫిక్ ట్రెడిషన్ ఆర్ రిలీజియస్ యాజ్ ఎ క్రిస్టియన్. క్రిస్టియన్ అంటే నా ఉద్దేశం బైబిల్ ప్రకారం ఏంటంటే యేసు ప్రభువుని అంగీకరించిన ప్రతి ఒక్కరు క్రిస్టియన్. ఎందుకంటే జీసస్ క్రైస్ట్, హూ బిలీవ్స్ ఇన్ జీసస్ క్రైస్ట్, దే బికమ్ క్రైస్ట్ పర్సన్, క్రిస్టియన్స్. అంతేకాదు ఒక మతం కాదు. ఏసైని ప్రేమని అంగీకరించి ఆయన ప్రేమ కిందికి రావడమే క్రిస్టియన్ నా ప్రకారమే. ప్రతి మనిషి ఈ భూమి మీద మనిషి అనే ప్రతి మనిషి అనే అనబడుతున్న ప్రతి మనిషి ఈ భూమి మీద నువ్వు ఏసై ప్రేమ కిందికి రావచ్చు. ప్రతి పాపి కూడా నువ్వు ఏసై కిందికి రావచ్చు. అమ్మో నేను ఇంతమంది పాపం చేసా ఏసైని అంగీకరిస్తానంటే నిన్ను భయంకరంగా ఆయన మనసులో నిన్ను ప్రేమించే దేవుడు ఆయన. ఇట్ డజంట్ మ్యాటర్ హౌ బిగ్ యువర్ సిన్. నీ పాపం ఎంత గొప్పది అది మ్యాటర్ కాదు. ఆయన మ్యాటర్ ఏం తెలుసు? ఆయనకు నువ్వు వచ్చి ప్రాక్టీస్ ఆయన ప్రేమ కిందకి రావడమే ఆయన చూస్తుడు తప్ప నువ్వు ఎంత పెద్ద పాపుడివి, నువ్వు ఇంత పెద్ద పాపం చేస్తా, నేను లేపడేస్తా, నేను చంపేస్తా, నీకు రోగాలు ఇస్తా, ఇట్లాంటి దేవుడు కాదు ఆయన. నో, జీసస్ ఇస్ నాట్ ఎ గాడ్ ఆఫ్ పనిష్మెంట్. అఫ్ కోర్స్ పనిష్మెంట్ ఇస్తాడు దేవుడు, ఎందుకు? ఆయన నుంచి దూరం కాకుండా నీకు, అంతే తప్ప నువ్వు ఈ భూమి మీద బాధపడి రోగాలతో బాధపడి చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నో, ప్రజలే ఆయన దగ్గర రాకుండా ఆ పాపములే మునిగి చనిపోతాం రోగాలతో, తెలుసా? ఎస్, people perish with their health problems because they won't come to the Jesus Christ because of their sin and condemnation. ఆ పాపం మళ్ళీ ఆ పాపమును బట్టి సిగ్గుపడి వేసే దగ్గర రారు. ఆ పాపంలో ఉండి ఆ పాపంలో రోగాల్లో చనిపోతుంది. కానీ ఇక్కడ బైబుల్ ఏం చెప్తుందంటే, యేసు ప్రభువు ఏం చెప్తుందంటే, నువ్వు ఎంత విధంగా పాపం అయినా సరే నా దగ్గరకు వచ్చేసేయి తొందరగా, నా ప్రేమ కిందకి వచ్చే, నా ఎక్కడి కిందకి వచ్చేసి నిన్ను క్షమించి నేను నిన్ను కాపాడుకుంటా. అది బైబుల్ న్యూ టెస్టమెంట్ సారాంశం. The New Testament conclusion is Jesus loves all, irrespective of religion, irrespective of sin, holiness or anything. ఆయన ఏ కండిషన్ చూడండి మనిషిలో, మీరు ఇట్లాంటోడా అట్లా ఏం చూడండి, ఆయన నీ మీద ఆయనకున్న ప్రేమను బట్టి ఆయన నిన్ను ప్రేమించి ఆయన నిన్ను రిసీవ్ చేసుకుంటాడా. దట్స్ ఇట్. సింపుల్, వెరీ సింపుల్ కాన్సెప్ట్. చాలా మంది పాపం చేసి అలానే కుమిలి చనిపోతాం. కానీ అందరికి ఒక గుడ్ న్యూస్ ఉంది. నీ పాపము క్షమించబడి ఆ పాపం అనే గిల్ట్ నుంచి నువ్వు బయటపడి నువ్వు మంచి ఆశీర్వాదం పొందుకునే విధంగా యేసు ప్రభు ఉన్నాడు. ఆయన ఎదుట నువ్వు ప్రాయశ్చిత్తపడి ఆయన దగ్గరకు వచ్చేస్తే యు విల్ ఫ్రీ ఫ్రమ్ సిన్, కండెమ్నేషన్ అండ్ యువర్ గిల్టీ. హల్లెలూయా. Very simple. So come to Jesus, come under His love and have His mercy upon you and come out of that sin by your repentance and be blessed. God bless you all. Thank you. Chinna prayer, okay? Lord Jesus Christ, Nazarene Yesaya, ఎంత మంది పాపము చేసి తప్పించుకుంటున్నారో, ఆ గిల్టీ ఫీల్తో ఆ సిగ్గుతో నీ వైపు రాకుండా ఎంతమంది పరిగెత్తుతున్నారో ప్రభా, వాళ్ళతో నువ్వు మాట్లాడు. నేను నీ పాపం చూడట్లేదు, నా ప్రేమనే గొప్పది నీ మీద అని వాళ్ళు నీ ప్రేమ కిందికి వచ్చే విధంగా వాళ్ళని క్షమించి వాళ్ళ మీద ప్రేమ చూపించి, నీ కృప చూపించి, కనికరం చూపించి ఆ పాపం నుంచి విడిపించి దీవించి ఆశ్రయించి మన యేసు నామములో అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.